మొన్న మా ఆయన చచ్చిపోయిండు కదా, నాకు మస్తు బాధ అయింది. కానీ ఏం చేద్దాం, మళ్ళీ పెళ్ళి చేసుకుంటుందిగా. ఇవాళ నాకు పెళ్లి చూపులు అయినాయి. మంచిగా ఉన్నా నా ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. పోయినోడు ఎట్లయినా పోయింది, అంత నేను పోతాను. ఉన్నోని పెళ్ళి చేసుకుందామని ఇక ఉన్నొక్కని ఉట్టిగా పెళ్ళి చేసుకుంటాను రాడైనగా. ఇవాళ పెళ్ళి చూపులు ఉన్నాయి, పెళ్ళికి పిలుస్తా, తప్పకుండా రండి. సరేనా? ఈ క్రిస్టియన్స్ వాళ్ళు వాళ్ళ చర్చికి అందరినీ రానిస్తారు, వాళ్ళ కులాలే ఉండయి. చర్చికి పోయినంటాడు క్రిస్టియన్ అంతే, అది ఒకటే కులం. ముస్లిమ్స్ కూడా వాళ్ళు దర్గాకు పోయారంటే ఒకటే కులం, ముస్లిం కులం. వాళ్ళ దాంట్లో కులాలు ఉండయి. కానీ తెలుగోడికి ఎన్ని కులాలు, ఎన్ని రంగులు, ఎన్ని కులాలు. రంగురంగుల ప్రపంచం మనది. ఒక గుడికి పోవాలంటే కులాలు చూస్తారు. ఈ కులమోడు మాత్రమే గుడికి రావాలా, మీతోళ్ళు దూరంకి వెళ్ళి మొక్కుకొని పోవాలా. అందుకే మీరు చేసేదాని వల్లనే సగం కన్నా ఎక్కువ మంది క్రిస్టియన్స్ అవుతురు, ముస్లిమ్స్ అవుతురు. కానీ వాళ్ళు వచ్చి తెలుగు వాళ్ళు అయితలేరు. ఎందుకంటే మనం రానియంగా మన గుడిలకి కొంతమంది మనోళ్ళే రావాలా, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు రావద్దు అని మనం రాసి పెట్టుకున్నాం. కానీ వాళ్ళు రాసి పెట్టుకోలే. ప్రతి ఒక్కరికి వాళ్ళు రానిస్తారు, ప్రతి ఒక్కళ్ళని మంచిగానే చూస్తారు. అందుకే అందరు మారుతురు, ఆ కులాలకు కన్వర్ట్ అవుతురు. నాకు పెళ్ళయి ఆడ చచ్చిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ పెళ్లి చూపులు కదా. ఆడేమో బాగా దాగా చూకే కొట్టేటోడు. పోతే కొంచెం ఏడ్చినా, కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక పోతే పోతే ఊకే కొట్టేటోడు అనిపించింది. ఇప్పుడు ఇంకొకని ఎత్తురు కానీ ఈడేసుంటాడో ఏమో. ఒకవేళ ఈడు అట్లా ఇట్లా కొట్టుడిగిన చేస్తే మీకు చెప్తా ఫ్రెండ్స్, పక్క కేసు పెడతా. ఇక మీకు చెప్తా. మంచోడైతే సరే, చెడ్డోడైతే ఇక కేసు పెడితే ఇక వరకట్నం కింద వేధిస్తుండని చెప్పి ఆ దగ్గరికి వెళ్ళి 5 లక్షలు 6 లక్షలు రాపించుకుంటా. ఇది మంచో చెడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసింది మాట్లాడుతున్నా. ఇప్పటికీ కొన్ని ఊర్లల్లో, కొన్ని గుడిలకి కొంతమంది కులాలని అలౌ చేస్తలేరు. ఎక్కడి వరకు కరెక్ట్ అండి ఇది? కానీ ఆ గుడికి ఏదైనా అవసరం ఉంటే ప్రతి ఇంటికి పోయి తీసుకొస్తారు. అప్పుడు కులాలు రాదు, యాదికి రావు. సారీ, అప్పుడు కులాలు యాదికి రావు. కానీ ఆ గుడిలకు మాత్రం కొన్ని కులాలను అలౌ చేయరు. దేవత చెప్పింది, దిగచ్చి కులాన్ని నా దగ్గరికి తీసుకురాకూరని. దేవుడు అంటే అందరికీ దేవుడేగా, గుడి అందరికీ గుడేగా. ఎప్పుడు మారనరా ఇప్పటికైనా. మన కోసం బతికేటోళ్ళ కోసం బతుకుతాం చూడు, అందులో ఒక ఫీల్ ఉంటుంది, చాలా ఆనందం అనిపిస్తుంది. కానీ ఎవరి కోసమో బతుకుతురు అని తెలిసి గాల కోసం మనం బతుకుతాం చూడు, ఇంకా బతుకు అర్థం ఉండదు. దానంత దరిద్రం కూడా ఉండదు. ఆ బతుకు బతకాలనిపించదు కూడా. మీకోసం బతికే వాళ్ళ కోసం బతకడంలో ఉండే ఆ ఆనందం, ఆ ఫీల్ చెప్పలేం కదా. దాన్ని మించి సంతోషం ఉండదు కదా. ఎవరి కోసమో బతికే వాళ్ళ కోసం బతకడంని మించిన బాధ కూడా ఇంకొకటి ఉండదు, భరించలేని బాధగా. నీ కష్టం వచ్చినప్పుడు నేనుంటా, నీతో తోడుగా ఉంటా, ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని చెప్పే వాళ్ళకంటే మనతో నిజంగా టైంకి ఉండే వాళ్ళు చాలా తక్కువ కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా తక్కువ. మా అమ్మ నాన్న తప్ప ఎవ్వరు లేరు. మీకున్నారా? కామెంట్ చేయండి, మళ్ళా ట్యాగ్ చేయండి గసుంటున్నా. నిన్న నాకు పెళ్లి చూపులు అయినాయి కదా ఫ్రెండ్స్. ఇక మా నాన్న మేక తెప్పించిండు, ఇక మటన్ వండిరు. ఏడిపోయినా నల్లి బొక్కల గురించి లొల్లి అవుతుంది కదా. ఇక నేను ఫస్ట్ ఆలోచించిన, ఇప్పుడు ఈ మేకలు ఎంత లేదన్న 20 అన్న నల్లి బొక్కలు పడతాయి. అవి 20 మందికి వచ్చి మిగతా 80 మందికి రాకపోతే లొల్లు అని చెప్పి ఆ 20 నల్లి బొక్కలు తీసి నేనే దాసి పెట్టుకున్నా ఫస్ట్. ఇక లొల్లి కాలే, ఏం కాలే, మంచిగా తిన్నారు, పోయిర్రు. మీరు కూడా గిట్లనే చేయుర్రి. ఫస్ట్ నల్లి బొక్కలన్నీ తీసి దాస పెట్టుకున్నారనుకో, వెనకొచ్చిన వాళ్ళు అట్టి తునకలు తినిపోతారు. అప్పుడే లొల్లు ఉండదు ఓలతోని. వాళ్ళని చచ్చిపోతే సావుకు అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తారు. పండుగ అయితే కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని పనులు చేస్తారు. ఏ కులమోడు వృత్తి ఆ కులమోడు పక్క చేస్తాడు. పెయింటింగ్లు వేసుడు, టెంట్లు వేసుడు, దప్పులు కొట్టుడు, కళ్ళు సాకలు పెట్టుడు, కళ్ళు ఇచ్చుడు, మేకపోతులు కోసుడు, ఇంకా ఉంటాయి ఇక ఎవరి వృత్తులు వాళ్ళకు ఉంటాయి. కులాలను బట్టి అన్నీ కలిసే చేస్తారు, కలిసే చేసుకుంటారు. కానీ ఎవడి మనసులో ఇసా మాడికే ఉంటుంది. అరే గిడికి ఈ కులం మొర్రా అని. లోపల గంతిసం పెట్టుకొని పండుగకి ఎందుకు గంత మంచి కలిసి ఉంటారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి.
నేను కులంగానోని లవ్ మ్యారేజ్ చేసుకున్నా. గప్పుడు వీళ్ళందరూ గుణం లేని వాళ్ళందరూ వచ్చి తిట్టిండ్రు, చీ గా కులంగానోని చేసుకుంటావా అని. ఏ రోజు నాకు బాధ పడలే, ఎందుకంటే ఆయనకి గుణం ఉంది. కానీ గదే గుణం లేని నేను చేసుకొని ఉంటే ఈరోజు నేను బాధపడుతుంటే. కులం ఉండే ఏం లాభం గుణం లేనప్పుడు అని. గుణం గొప్పదా కులం గొప్పదా? నాకైతే గుణమే గొప్పది. మా ఆయన బంగారం గుణంలో. అందానికి పైసకు పలుకుబడికి ఉన్న విలువ మనిషికి మానవత్వానికి లేకుండా పోయింది ఫ్రెండ్స్. మంచిగా రెడీ అయిపోతే మీరు కాపుల్లా గొల్లోల్లా అని అడుగుతారు. ఏ గాలే మంచిగా రెడీ అవుతారా? మాదిగోళ్ళు మంచిగా రెడీ కారా? క్యాస్ట్ లేని ఏడిపోయినా క్యాస్ట్లు అడుగుతారా? మీది ఏ క్యాస్ట్ అని. మరి మనుషుల క్యాస్టే, మనుషులు పుట్టే క్యాస్ట్లోనే మేము పుట్టినాం. అందరికీ, ఇది నాకనే కాదు ఎవరికైనా కూడా క్యాస్ట్ అడిగితే చెప్పుర్రి. ఏ క్యాస్ట్ అని అడగంగానే మన మనుషుల క్యాస్ట్ అని చెప్పుర్రి. మీదే క్యాస్ట్ అని అడుగుర్రి. మనుషులు గాడిదలలో 2 క్యాస్ట్లు ఉంటాయి మన దగ్గర, మీదే క్యాస్ట్ అని అడుగుర్రి. మన మనుషుల క్యాస్ట్ ఉన్న వాళ్ళందరూ గాడిదలను అదే క్వశ్చన్ చెయ్యుర్రి, ఏ క్యాస్ట్ అని. ఎదుటోడి కులం చూసేటోడికి, ఎదుటోడి కులం అడిగే ప్రతి ఒక్కోడికి నా క్వశ్చన్, ఎదుటోడి కులం గొప్పదా నీ గుణం గొప్పదా? నీదే కులం మంచిగా తయారైతే మీరు గొల్లోల్లా కాపుల్లా అడుగుతారు. అంటే వాళ్ళే మంచిగా తయారవుతారా? మీతో మంచిగా తయారు గారా? మీదే కులం? మరి మనుషుల కులం. మీది గాడిదల కులమా? గాడిదల కులం అయితే కామెంట్ చేయండి. మళ్ళా మనుషుల కులం ఎప్పుడు కులాలు అట్లా అడుక్కోరు, అడగరు. ఫస్ట్ మనిషిని మనుషులా చూడండి, కులాలతో కాదు. నమస్కారం అందరికీ. ఈ ట్రోల్స్ వేసేటోళ్ళకి, కామెంట్లు వేసేటోళ్ళకి ఒకటి చెప్పుదాం అనుకుంటున్నా. అమ్మాయిల డ్రెస్ ఎట్లుంది, అమ్మాయి చున్నీ వేసుకుందా లేదా, ఇట్లాంటి కామెంట్లు ట్రోల్స్ బాగా చేస్తారు కదా. అదొక మొగోడు వచ్చి ఒక ఆడదానికి అన్యాయం చేస్తే అప్పుడు ఎట్టిపోతారు? గప్పుడు ట్రోలింగ్స్ రావా? అప్పుడు న్యాయం అన్యాయం తెలియదా? ఒక చిన్న డ్రెస్ స్లీవ్లెస్ వేసుకుంటే అదేదో పెద్ద నేరం లెక్క ఇట్లా పెట్టేస్తారు. ఒక అమ్మాయి డ్రెస్ వేసుకోవద్దు అంటే మొగోడు ఎట్లనైనా వేయచ్చు. ఇన్ని అత్యాచారాలు అవుతున్నాయి. ఇక వాపదానికి మీరు అయితలేదా? ఈ అమ్మాయిల డ్రెస్ల మీద పడ్డారా? అమ్మాయిలు డ్రెస్ వేసుకున్నట్లనే అట్లా తప్పు జరుగుతున్నాయి అంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎట్లా వేసుకుంటారు డ్రెస్సు? గాల దాంట్లో ఏముంది? గాలని చూస్తే ఏమనిపిస్తుంది మరి? గాలం చేస్తురు. మనుషులు అంటే దిమాకుంటే డ్రెస్సులు చూసుడు కాదు, మనుషులు చూడుండ్రి. పిచ్చకుంటే డ్రెస్సులు మరీ ఇప్పుకొని అయితే ఎవరు తిరగట్లేరు కదా అమ్మాయిలు. మంచిగానే చేస్తురు, మీ అంతనైతే కాదు. చిన్న చిన్న పోరగాళ్ళని వదులుతలే. 4 నెలల 4 ఏళ్ళ పిల్ల పాపం. ఆమె దాంట్లో ఏం కనబడ్డదానికి? అసంటోని ఇది చేయడానికి ఎవరికి నోరు ఉండదు, రాదు. అమ్మాయిల డ్రెస్ ఇట్లుంది అట్లుంది ఈ కామెంట్లకు అయితే ఫస్ట్ వస్తారు.